వీళ్ళందరూ కలిసి పిలిపిస్తే ఈ కార్యక్రమం జరుగుతుంది. నాకు వచ్చిన ఆలోచన కూడా కాదు. నాకు అబద్ధాలు ఆడను అనగానే చెప్పినా కదా, నేను బాగా తక్కువ ఆడతా అవుతాను. ఈ ఆలోచన షేక్ హుసేన్ గారు నాతో అన్నారు. అన్నాక వీళ్ళందరినీ కలపటంలో నా పాత్ర ఉంది. తనకు వచ్చిన ఆలోచన అసలు మొట్టమొదటిగా ఈరోజు నిజామాబాద్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మిత్రుడు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని నువ్వు ఒక్కడివే అంటావు, నిజామాబాద్లో మౌలవీలు అనరు అని ఛాలెంజ్ చేస్తే స్టార్ట్ అయిన కథ ఇది. అయిన తర్వాత నేను మా మౌలవీలు నాకున్నటువంటి పరిచయాలు, నాకు మా నాన్నగారు వచ్చినటువంటి పరిచయాలు అవి, తను ఏర్పాటు చేసినటువంటి, తను చాలా కష్టపడి హైదరాబాద్లో ఎర్ర బస్ ఎక్కి కలెక్టరేట్ దగ్గర దిగి నాకు ఎవరు లిఫ్ట్ ఇస్తారా అని వెయిట్ చేసి ఓ చేత బండి మీద ఎక్కి సుభాష్ నగర్లో కిరాయి ఇంట్లో ఉంటుండే, అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటా పోయి ఇవాళ ధర్మపురి అనే ఒక పేరుకు నేషనల్ లెవెల్ పేరు తీసుకొచ్చిన శ్రీనివాస్ గారు, ఆయన కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. అది మొట్టమొదటిగా పుట్టిన, నా తర్వాత పుట్టిన వాళ్ళ సంగతి నేను మాట్లాడతలేదు. ఆయన ఆదర్శం అందరినీ కలుపుకొని ఊర్లో పోవడం, అదే బాటలో నేను నడుస్తున్నా. చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలో ధర్మపురి శ్రీనివాస్ గారి వారసుడు ఎవరు అని అడిగారు. ధర్మపురి శ్రీనివాస్ గారి వారసుడు సంజయో మరొకరు అనేది కాదు, ధర్మపురి శ్రీనివాస్ గారి అడుగు జాడల్లో నడుస్తున్న ప్రతి నిజామాబాద్ పౌరుడు, నిజామాబాద్ వీళ్ళందరూ ధర్మపురి శ్రీనివాస్ వారసులే. ఆయన చాలా కష్టపడి నిజామాబాద్లో, ఇటు మనకు చూస్తే మహాత్మా గాంధీ గారి విగ్రహం, అటు చూస్తే చాచా నెహ్రూ గారి విగ్రహం, ఇంకా కొంత ముందుకు పోతే అల్మా ఇక్బాల్ మన మాన్యుమెంట్, ఇట్లా ఇవన్నీ ఏర్పాటు చేసి కనీసం తన పేరు కూడా ఆ బోర్డు మీద లేకుండా అవిటిని ఏర్పాటు చేసి ఆయన పేరు కూడా పెట్టుకోలే. అంత గొప్ప మనసున్న వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్ గారు. ఈ రోడ్లే కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇక్కడ ప్రతిసారి నేను మేరుకున్నప్పుడు డైలీ పోతుండే. ఆడ మన ఎస్ఆర్ మల్లయ్య బుక్ స్టాల్ దగ్గర వాటర్ లీక్ అవుతుండే, ఇక్కడ వాటర్ లీక్ అవుతుండే. ఇవన్నీ ఇప్పుడు వాటర్ లీక్ అయితలేవు. ఎందుకు అయితలేవు అని అంటే, ఢిల్లీకి పోయి జైపాల్ రెడ్డి గారిని పట్టుకొని కుమారి శల్య గారు మనకు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. చేస్తే నిజాం సర్కార్ అప్పటి పైప్ లైన్ ని మార్చి మనం కొత్త పైప్ లైన్ వేసుకున్నాం. అప్పటి నుంచి ఇక్కడ లీకేజీలు బంద్ అయినాయి. మళ్ళీ తర్వాత ఇంకేమైనా డెవలప్మెంట్ అయిందా? ఓం నమ శివాయ, ఏమైతే లేదు. ఇక ఈరోజు మనం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది. వీళ్ళందరూ ఈరోజు ఇవాళ హిందువులు, సిక్కులు, ముస్లిమ్స్ అందరూ కూడా, క్రిస్టియన్ అందరూ ఒక స్టేజ్ మీదకి వచ్చి మేమందరం ఒకటే అని మీరు ఇంత ఎండలో కూడా నిల్చొని ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పొందిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ